హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మా విలేజ్‌లో అయితే ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ అయితే చాలా చిన్నదిగా అయితే ఉంటుందండి. వర్షానికందు తడిచిపోతూ ఉంటుంది. అందువలన విలేజ్‌లో అందరూ కలిసి చందా వేసుకొని ఎల్లమ్మ టెంపుల్‌ను నిర్మించడాని కోసమైతే నిర్ణయించుకున్నారు. అందువల్ల ఇప్పుడైతే అమ్మవారి గుడికైతే లగ్నం అయితే చేశారండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీకే డీటెయిల్‌గా అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి టెంపుల్ అయితే. ఇప్పుడు ఈ అమ్మవారినైతే తీసుకెళ్ళి హత్యరాలలో అయితే కలపమని చెప్పారు. ఇక్కడ చూసారా అమ్మవారైతే ఒక బండకైతే రూపము ఏర్పరిచి ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మవారిని తీయాలంటే కొన్ని శక్తులైతే ఉంటాయి కదండీ! అమ్మవారి బండ తీయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అందువలన ముందుగా అమ్మవారిని శాంతపరిచి అమ్మవారికి అభిషేకం చేసి పొంగుబాళ్ళైతే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి. జూన్ 3వ తేదీన మంగళవారం రోజున ముగ్గు అయితే పోసారండి. ఈ విధంగా బుధవారం రోజునైతే మార్నింగ్ టైంలో అందరూ కూడా పాల పొంగుబాళ్ళు అయితే పెట్టుకున్నారండి. ఆ రోజైతే ఊరందరూ కూడా అయితే పొంగుబాళ్ళు పెట్టుకున్నారు చూసారా. ఆ రోజే అమ్మవారికి అభిషేకం చేశారు. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి. పెరుగు పాలు అయిపోతున్నాయి పెరిగియండి. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం అయితే 10:30 లోపల అట్లా జరిగిందండి. తర్వాత అందరూ కూడా ప్రసాదాలందు అమ్మవారికి సమర్పించి టెంకాయలు అయ్యి కొట్టుకున్నారు. ఈ గుడి అయితే మాకు మా ఊర్లో స్టార్టింగ్లోనే అయితే ఉంటుందండి. ఫస్ట్ ఎంటర్ అవుతానే ఈ విధంగా సత్యమ్మ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అయితే ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ అయితే కనపడతాయి. కొంచెం ముందుకెళ్తే పోతులరాజు స్వామి వారి మండపం కూడా అయితే స్టార్ట్ చేస్తారండి. ఈ గుడితో పాటు రెండు కూడా అయితే కట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే అందరూ పొంగుబాళ్ళు అయితే పెట్టుకున్నారండి. విలేజ్లో చూసారా అందరూ కూడా కలిసిమెలిసి అందరూ ఒక చోటనైతే చేరారు. ఈ విధంగా అమ్మవారి దగ్గర పొంగుబాళ్ళు అయితే పెట్టుకొని తర్వాత ఇలాగా సత్యమ్మ అమ్మవారి దగ్గర కూడా అయితే పళ్ళాలు వేసుకొని దీపారాధన అయితే చేశారండి. తర్వాత పోతులరాజు స్వామి దగ్గర కూడా అయితే అందరూ కూడా వెళ్ళి టెంకాయలు కొట్టుకున్నారు. ఈ విధంగా ఎల్లమ్మ గుడి కాడ అయితే ఈ విధంగా వేప చెట్టు కూడా అయితే ఉంటుందండి. వేప చెట్టుకు కూడా అయితే అందరూ పూజించారు. చూసారా ఇప్పుడు ఇక్కడైతే ఈవినింగ్ టైంలో అండి ఈ త్రిశూలం పక్కనే అమ్మవారు ఉండేది. ఆ బండను అయితే తీసుకొని వెళ్ళి అత్తరాలలో అయితే కలిపారండి. ఈ విధంగా మనము బండను తీసి ఒకవేళ ఆ బండనే మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే రాములస్వామి గుళ్ళో అయినా పెట్టుకోమని చెప్పారు పంతులు గారు. లేదంటే హత్తిరాలలో ఏదైనా వాటర్లో అయితే కలిపేయమని చెప్పారు. మాకు విలేజ్కి దగ్గరగా అయితే హత్తిరాల అయితే ఉంటుందండి. అక్కడ ఎక్కువ వాటర్ ఉంటాయి. అక్కడికి తీసుకెళ్ళి అయితే కలిపారు. తర్వాత మరుసటి రోజు 5వ తేదీనైతే గురువారం రోజండి లగ్నము జూన్ 5వ తేదీన. ఈ విధంగా రాజంపేట నుంచి అయితే పంతులు గారు వచ్చారండి. ఆ రోజు 2:30కి అట్లా వెళ్ళి మా వారైతే తీసుకొని వచ్చారు స్వామివారిని. ఇలాగా మార్నింగ్ టైంలోనే అయితే లగ్నం అయితే జరిగిందండి. చూసారా అంతా మార్నింగ్ కాబట్టి కొంచెం మంది అయితే వచ్చారు విలేజ్లో అయితే. ఈ విధంగా రాళ్లకు పసుపు కుంకుమలు పెట్టేసి చాలా బాగా అయితే జరిగిందండి లగ్నము. ఆ రోజైతే మీరు కూడా చూసేయండి. ముందుగా లగ్నం చేసేటప్పుడు ఆవు పేడతో అయితే కింద వేశారండి ఆవు పేడనైతే. తర్వాత ఈ విధంగా స్వామివారు పూజనైతే చేసి లగ్నం చేస్తున్నారు ఎల్లమ్మ టెంపుల్కి అయితే. నెక్స్ట్ అయితే పోతులరాజు స్వామి మండపానికి కూడా అయితే వెళ్ళి అక్కడ కూడా అయితే లగ్నం చేశారండి. నువ్వు వాళ్ళకి పక్కన తీసుకుంటా పిడిగ వేయండి ఇచ్చదండి బిందులో ఉన్నాయి బిందులో ఇట్లా ముంచేయండి అంతే అందరూ రండి మరి నేను వేస్తాను అట్లా రండి
అయ్యా రాళ్ళు తీసుకున్నాడు వాడిగా ఆడవాళ్ళు రాళ్ళు తీసుకున్నాడు వాడిని ఆడవాళ్ళు మొయ్యలేరు నేను పట్టుకుంటా బైపో. ఆడవాళ్ళకి మేస్త్రినా అక్కడ ఎవరు ఉంటారు ఇక్కడైతే ఇప్పుడు ఎల్లమ్మ స్వామి దగ్గర అయితే కంప్లీట్ అయిందండి లగ్నం అనేది. తర్వాత పోతులరాజు స్వామి దగ్గరికి కొంచెం ముందుగా వెళ్తే ఇలాగా పోతులరాజు స్వామి మండపం అయితే ఇక్కడ కడుతూ ఉన్నారండి. ముందు ఉంది కదా అదే అండి, చిన్న టెంపుల్ లాగా అయితే కట్టారు. ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చేసి ఇలాగా అయితే ఇక్కడ లగ్నం చేస్తున్నారు. ఈ వీడియోనైతే చూసేయండి లాస్ట్ వరకు. విలేజ్లో మార్నింగ్ టైంలో చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇక నుంచి వీడియోలు అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయండి. టెంపుల్ వర్క్ అంతా కూడాను మీరు కూడా చూసేయండి. నేను మామూలుగా నా వీడియోస్ కూడా అయితే పెడుతూ ఉంటాను. ఈ విధంగా టెంపుల్ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా జూను 7వ తేదీనైతే ఈవినింగు అంతా కూడా జేసీపీతో పని జరుగుతూ ఉందండి. మీరు కూడా చూసేయండి. కొన్ని ఫొటోస్ ఉంటే యాడ్ చేశాను. ఈ విధంగా లగ్నం చేసిన తర్వాత అయితే అంతా గాడి తీసేశారండి. ఇక్కడి నుంచి వర్క్ అంతా కూడా స్టార్ట్ చేశారు. తర్వాత రోజు నుంచి అయితే బేస్ మఠం అయితే వేశారండి. బేస్ మఠం వేసేసి పిల్లర్స్ కూడా అయితే పోశారు. ఇక్కడి నుంచి బయలుదేరి పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నుంచి అప్డేట్ అవుతూ ఉంటాయండి వీడియోస్ అయితే.